టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ అనేది చేస్తున్నాం కదమ్మా. దాంట్లో భాగంగా నౌ వీఆర్ ఇన్ టు దిస్ డిస్కషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫస్ట్లీ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి వెరీ ఫండమెంటల్, ప్రాథమికమైనవి. బట్ దీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఫండమెంటల్ రైట్స్, హక్కులు అనేవి ప్రజలకు ఉంటాయి. సో పీపుల్ ఆర్ సుప్రీం హియర్, పీపుల్ ఆర్ సుప్రీం హియర్. ఒకవేళ ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ కనుక డిస్టర్బ్ అయ్యాయి అంటే దే కెన్ అప్రోచ్ ది సుప్రీం కోర్ట్, అంటే దే కెన్ కంప్లీట్లీ యూజ్ దోస్ ఫండమెంటల్ రైట్స్. అవునా? సో అయితే ప్రజలకి కేవలం హక్కులు మాత్రమే కాదు, కొన్ని బాధ్యతలు కూడా ఇవ్వాలి అని చెప్పి డ్యూటీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో వాటిని మనం ఫండమెంటల్ డ్యూటీస్ అని అంటాం. సో ఏ విధంగా అయితే ప్రజలు ఫండమెంటల్ రైట్స్ని, వాళ్ళ హక్కులను యూజ్ చేసుకుంటున్నారో, హక్కులను యూజ్ చేసుకునేటప్పుడు కొన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఆ డ్యూటీస్నే ఫండమెంటల్ డ్యూటీస్ అని అంటాము. అయితే ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకుంటే, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం ది యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఫండమెంటల్ రైట్స్ లాంటివి క్యాపిటలిస్టిక్ కంట్రీస్లో ఉంటాయి, బాధ్యతలు డ్యూటీస్ అనేవి సోషలిస్టిక్ కంట్రీస్లో ఉంటాయి. రైట్? ఎస్. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచే లేదు. దిస్ వాజ్ యాడెడ్ త్రూ 51A, ఆర్టికల్ 51A 1946, ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఓకే, సో 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఆర్టికల్ 51Aలో మనం యాడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ పార్ట్ 4A. క్లియర్? సో దట్ ఈస్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తర్వాత పార్ట్ 4A అనేది ఫండమెంటల్ డ్యూటీస్ చూస్తాం. సో అయితే బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, స్వరణ్ సింగ్ కమిటీ. సో స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్తో మనం చూస్తాము. క్లియర్? ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్తో 1976లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి యాడ్ చేయడం జరిగింది. అయితే ఇతను చాలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రపోజ్ చేసినప్పటికీ కూడా మనం కేవలం కొన్ని తీసుకున్నారు, కొన్ని వదిలేశారనమాట. రైట్? కేవలం కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే లిస్ట్ డౌన్ చేయడం జరిగింది. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం చూస్తాం. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మోస్ట్లీ దే ఆర్ మోరల్ ఇన్ నేచర్. క్లియర్? వెల్కమ్. దే ఆర్ మోరల్ ఇన్ నేచర్. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మోరల్ డ్యూటీస్ లాంటివి ఉంటాయి. అండ్ దెర్ ఆర్ సమ్ సివిక్ డ్యూటీస్ కూడా ఉంటాయి. సివిక్ డ్యూటీస్ అంటే లైక్ నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయడం, నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా సివిక్ డ్యూటీస్ అనేవి చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఇండియన్ వే ఆఫ్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా కనిపిస్తుంది. ఇండియన్ వే ఆఫ్ లైఫ్, మనం ఫండమెంటల్ డ్యూటీస్ అన్ని కూడా చూస్తాం. వాటి నుంచి మనం అర్థం చేసుకోగలం. ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, సిటిజన్కి ఉంటాయి అండ్ చాలా కొన్ని ఫారినర్స్కి కూడా. అవునా? ఫారినర్స్కి ఉంటాయి, సిటిజన్కి ఉంటాయి, ఫారినర్స్కి కూడా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, బాధ్యతలు అనేవి కేవలం సిటిజన్కి మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోండి. ఫండమెంటల్ డ్యూటీస్ కేవలం సిటిజన్కి మాత్రమే ఉంటుంది. రైట్? అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి దే ఆర్ నాన్ జస్టిషియబుల్, లైక్ డిపిఎస్పీస్ లాగా, ప్రియాంబుల్ లాగా. దీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్, అంటే ఈ ప్రిన్సిపల్స్ అనేవి వైలేట్ అయ్యాయి అని చెప్పి మనం కోర్టుకి వెళ్ళడానికి కానీ, కోర్టు నుంచి ఎటువంటి రెమెడీ తీసుకోవడానికి కానీ ఉండదన్నమాట. రైట్? దీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అని చూస్తాం. రైట్? సో దిస్ ఈస్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. ప్రొబాబ్లీ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. రైట్? ఎస్. సో వీ షల్ సీ దట్. సో దీస్ ఆర్ ది ఫండమెంటల్ డ్యూటీస్ దట్ వీ నీడ్ టు లుక్ ఎట్. సో 51A ఫండమెంటల్ డ్యూటీస్, ఇట్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఇది ప్రతి ఒక్క సిటిజన్ యొక్క డ్యూటీ. ఏంటి అంటే టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉండాలి అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్, ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్. చెప్పాను కదా, ఇవి సివిక్ డ్యూటీస్ని కూడా ప్రమోట్ చేసే విధంగా ఉంటాయి. టు చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియల్స్. సో మన నేషనల్ స్ట్రగల్ ఫర్ ఫ్రీడమ్ని ఏవైతే మోటివేట్ చేశాయో ఆ నోబుల్ ఐడియల్స్ని మనం ప్రమోట్ చేయాలి, చెరిష్
చేయాలి అని చెప్తున్నారు. అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ టు డిఫెండ్ ది కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో, టు ప్రమోట్ హార్మోనీ and spirit of common brotherhood among all the people of India, transcending religious, linguistic, regional, sectional diversities. అంటే ట్రాన్సెండింగ్ అంటే we need to go across the religions. అంటే రిలీజియన్ అనే బ్యారియర్ని దాటి వెళ్ళాలి, లాంగ్వేజ్ అనే బ్యారియర్ని దాటి వెళ్ళాలి అని చెప్పి. రీజనల్, సెక్షనల్ డైవర్సిటీస్ ఇట్ రెనౌన్స్ వదిలేయమంటున్నారనమాట. ప్రాక్టీసెస్, ఇటువంటి ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ది డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ని కించపరిచే ఎటువంటి ప్రాక్టీస్ అయినా సరే మనం వదిలేయాలి. వీ నీడ్ టు రినౌన్స్ అని చూస్తాం. అండ్ మన రిచ్ హెరిటేజ్, అవర్ కాంపోజిట్ కల్చర్ని మనం ప్రిజర్వ్ చేయాలి అని చెప్తున్నారు. చెప్పాం కదా, ఇండియన్ వే ఆఫ్ లైఫ్ని కూడా ప్రమోట్ చేస్తాము త్రూ ఫండమెంటల్ డ్యూటీస్ అని. అండ్ నెక్స్ట్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ లైక్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అండ్ హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్ మీద కంపాషన్ అనేది ఉండాలి. అండ్ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకోమంటున్నారు, హ్యూమానిజం అనేది డెవలప్ చేసుకోమంటున్నారు, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్ అనేది స్ప్రెడ్ అవ్వాలి అని చెప్తున్నారు. అండ్ టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జ్యూర్ వైలెన్స్. సో పబ్లిక్ ప్రాపర్టీ అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అండ్ వైలెన్స్ లాంటివి అంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసే విధంగా ఎటువంటి వైలెన్స్ కూడా చేయకూడదు అని చెప్తున్నారు. అండ్ టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ and collective activity so that nation consistently rises to higher levels of endeavor and achievement అని చూస్తాం. రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, దిస్ ఈస్ ద లాస్ట్ వన్. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఫస్ట్ టైం 1976లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దట్ ఈస్ ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. అండ్ మళ్ళీ మనకి లాస్ట్ ప్రొవిజన్, ద ప్రొవిజన్ కే ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది కే డిస్కస్ చేస్తాం. ఇది మనకి మళ్ళా 2002లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్, ఎస్. అయితే యాజ్ వీ హ్యావ్ సీన్, హూ ఈజ్ ఎ పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ యాజ్ ద కేస్ మే బీ వాట్ బిట్వీన్ the age of 6 and 14 years, between the age of 6 to 14 years ఎవరైతే ఉంటున్నారో, క్లియర్, సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారన్న. రైట్, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ లాస్ట్ ప్రొవిజన్ ఆర్టికల్ 51A క్లాస్ కే ఏదైతే ఉందో, ఇది మనకి 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. అయితే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని అమెండ్మెంట్ చేసింది, ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా అమెండ్మెంట్ చేసింది. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21A మనం యాడ్ చేసాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనం ఆర్టికల్ 45 అనేది యాడ్ చేసాము, ఫండమెంటల్ డ్యూటీస్లో 51A దిస్ ఈజ్ కే. రైట్, సో ఈ విధంగా చేంజెస్ అనేవి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది. అండ్ దీస్ ఆర్ ది ఫండమెంటల్ డ్యూటీస్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఎస్, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. హోప్ దిస్ ఇస్ కంప్లీట్లీ క్లియర్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా క్లాస్ అనేది నచ్చినట్లయితే లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ డూ కామెంట్ అస్. థ్యాంక్ యూ.